క్రీస్తు యేసు ప్రభుని నామములో ప్రియులైన మీ అందరికీ శుభాలను నేను తెలియజేస్తున్నాను. ప్రియ సంఘమా, ఎప్పటిలాగే మరలా ఈరోజు సాయంత్రం మిషన్స్ ప్రేషితం అన్న అంశం మీద 17వ దినపు ధ్యానాలు చేసుకోవడానికి మనము సమకూడి ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవాళ మనకున్న కొద్ది సమయమును బట్టి ముందుగా పాఠాన్ని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి మీరు ఆసక్తి కలిగిన వారై మీ బైబిళ్లను, నోట్ పుస్తకాన్ని, పెన్ను దగ్గర కలిగి ఈ రాత్రి ప్రత్యేక బైబిల్ పాఠాన్ని నాతో పాటు కలిసి ధ్యానం చేయాలని నేను ఆశపడుచుంటున్నాను. సంఘమా, యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవ సంఘానికి ఇచ్చిన మిషన్స్ ప్రేషితం అన్నదానికి ప్రాముఖ్యమైన ఒక వచనం బైబిల్లో మనం చూస్తాం. మనందరికీ బాగా పరిచయమైన వచనమే. దాన్ని మహా ఆజ్ఞ అని అంటాం. ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ అని అంటాం. గొప్ప ఆజ్ఞ అని కూడా అంటాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, 2 సువార్తలలోనూ అది కనిపిస్తుంది. మత్తయి సువార్తలోని 28వ అధ్యాయము చివరి అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. దీనిని ద గ్రేట్ కమాండ్ ఆఫ్ క్రైస్ట్ ద లార్డ్ జీసస్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమవుతూ పలికిన చివరి మాటలు అవి. చివరి ఆజ్ఞ. నిన్న కూడా మాట్లాడుకున్నాం. ప్రభువు పలికిన చివరి ఆజ్ఞ మన ప్రథమ విధేయత కావాలి అని. సామాన్యంగా ఒక వ్యక్తి చనిపోబోతూ ఉన్నప్పుడు తన అవసాన దశలో తాను పలికే చివరి మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. బంధువులందరూ చెవులు రిక్కించి వంగి మరీ ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారా, చివరి మాటలు కదా, విలువైనవి అని చెప్పి వింటూ ఉంటాం. నిజమే. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మరణించి పునరుత్థానుడై 40 దినాలు మహిమ శరీరముతో భూమి మీద 11 పర్యాయాలు ఆయన ప్రత్యక్షతలు చూపించి శిష్యులందరినీ ఒలీవల కొండ సమీపానికి చేర్చి వారితో ఈ తుది మాటలు చెబుతూ ఆరోహణమవుతూ ఉన్న వైనం మత్తయి సువార్త చివరి అధ్యాయము చివరి వచనాలు. ఆ సందర్భంలో ఆయన పలికిన చివరి మాటల్లో ఆజ్ఞ ఏంటి అనంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని చెప్పి ఇక తుది మాట అక్కడ రాయబడిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. ఆజ్ఞ ఆయన ఇచ్చి అభయాన్ని ఇచ్చాడు. అక్కడ సామాన్యంగా ఆజ్ఞలు ఆచరించడం బరువుగా ఉంటుంది. ఒక నియమాన్ని, ఒక పాలసీని, ఒక కట్టడను పాటించడం ఎప్పుడూ కష్టమే. అయితే మన ప్రభువు ఆయన మహా ఆజ్ఞను ఇచ్చి ఊరుకోలేదు. కానీ దాని వెనువెంటనే నేను మీతో ఉన్నాను అని చెప్పాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పాడు. ఆజ్ఞ వినడానికి కష్టంగానే ఉండొచ్చు, కానీ ఆ అభయము గుండెలకు ఎంత నెమ్మదినిస్తుందో, ఆ అభయము మనకు ఎంత ఊరటను ఇస్తుందో. నేను నీతో ఉన్నాను కదా, సదాకాలము ఉంటాను కదా అని ప్రభువు చెప్పిన మాట, ఆ అభయపు పలుకులు ఎంత ఊరటను ఇచ్చేవిగా ఉంటాయో. ఆజ్ఞ కష్టమే,
కానీ అభయం మనతో కూడా ఉంది. కష్టమైన ఆ ఆజ్ఞను, ఇష్టమైన దేవుని అభయాన్ని రెండూ జోడించి ఆ ఆజ్ఞను ఆచరించుటకు, విధేయత చూపుటకు క్రైస్తవ సంఘాలు ముందుకు వెళ్ళాలి. అందుకని ఏ క్రైస్తవ సంఘాలు మిషన్ ఆజ్ఞను కలిగి ముందుకు వెళుతూ ఉంటాయో వారు ఒంటరి వారు కారు. వారితో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను అన్న దేవుడు ఉన్నాడు. ఉంటాడు కాదు, ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను రేపు ఉంటాను, నిన్న ఉన్నాను, ఇలా వ్యాకరణంతో కూడిన మాటలు మాట్లాడలేదు. ఆయన నిన్నైనా ఐ యామ్ ఎస్టర్డే, ఐ యామ్ టుడే అండ్ ఐ యామ్ టుమారో. నిన్న, నేడు, రేపు అన్నవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు మనకి, దేవునికి కాదు. ఆయన అన్ని కాలములలో ఏకరీతిగా ఉండువాడు, కాలములతో మారనివాడు, తనలో సహా మార్పు లేనివాడు. అలాంటి దేవుడు ఈ మహా ఆజ్ఞను ఏ సంఘమైతే నెత్తికెత్తుకుంటుందో, ఈ మహా ఆజ్ఞను ఏ క్రైస్తవ సువార్థికుడు, కాపరి, విశ్వాసి, పెద్దలు తలకెత్తుకుంటారో వారితో ఆయన యుగ సమాప్తి వరకు ఉంటాడు. నమ్ముతున్నారా లేదా ఈ మాట? నమ్మాలి. నేనన్న మాట కాదు, ఇది ప్రభు చెప్పిన మాట. ప్రభువు మన బెరాకా సంఘముతో సదాకాలము యుగ యుగములు ఉండాలి అని అంటే ఆయన మనకిచ్చిన మహా ఆజ్ఞను తలకెత్తుకొని మోసే సంఘంగా ఉండాలి. ఏ సంఘమైతే మిషనరీ సంఘంగా ఉంటుందో ఆ సంఘము దేవుని యొక్క సన్నిధిని, ప్రత్యక్షతను, తోడును ప్రత్యేకించి అడుక్కోవలసిన అవసరం లేదు. ఆయన మాట చొప్పున ఆ సంఘముతో, కుటుంబముతో, విశ్వాసులతో ఉంటారు. దీని అర్థం ఏంటో తెలుసా? కొన్ని సంఘాలకు ఇది మింగుడు పడని మాటగా ఉంటుంది. నేను చెబుతున్న మాట అదేంటంటే, ఏ క్రైస్తవ స్థానిక సంఘమైతే మిషన్స్ను భుజాలకు ఎత్తుకోదో, నశించిపోతున్న వారి రక్షణ కోసం పట్టింపు ఉండదో, ఆ సంఘ నెలసరి వార్షిక ఆదాయాలలో, బడ్జెట్లో సువార్త ప్రకటన కోసం కేటాయింపులు ఉండవో, ఏ సంఘ వార్షిక ప్రణాళికలో నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి అన్న ప్రోగ్రామే, యాక్టివిటీయే ఉండదో, ఏ సంఘ కాపురికైతే, సంఘ పెద్దలకైతే మా భక్తి, మా కార్యక్రమాలు, మా లవ్ ఫీస్టులు, మా పండగ ఫీస్టులు అని అనుకుంటూ దేవుని బడ్జెట్ను, దేవుడు సంఘానికి ఇచ్చిన సమయాన్ని, దేవుడు సంఘానికి ఇచ్చిన వ్యూహాలను లోలోపులే తినడానికి, తాగడానికి, ప్రసంగికులు పిలిపించి వినడానికి ఇలాగే ఖర్చు పెడుతూ ఉంటారు. మిషన్ స్పిరిట్ ఏ సంఘానికైతే ఉండదో వారు దేవుని సదాకాల సన్నిధిని కోల్పోతున్నారు. వాక్యం చెప్తున్న మాటది. ఆది కాలపు యెరూషలేము సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు పుష్కలంగా పనిచేశాడు. ఆది కాలపు అంతియొకయ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా యాక్టివ్గా ఉన్నాడు. కారణం ఏంటి అనంటే, ఆ సంఘాలు మిషనరీ సంఘాలు. అక్కడున్న విశ్వాసులు మిషనరీ విశ్వాసులు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్ జోష్గా వారి మధ్యలో సంచరించాడు, పూర్ణ స్వేచ్ఛతో. అలాంటి సంఘాలు ఎన్నున్నాయి ఇది నాన్న. సువార్త ప్రకటన ధ్యేయంగా లేని సంఘాలు, మిషన్స్ను ప్రాథమిక లక్ష్యంగా కలిగి ఉండని సంఘాలు దైవ ప్రెసెన్స్ను కోల్పోతాయి. ఎందుకంటే ముందు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ తర్వాత అభయం ఇచ్చాడు. ముందు అభయము, తర్వాత ఆజ్ఞ కాదు. మీరు వెళ్ళండి,
సర్వజనులకు సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. మీరు ఒక్కరే ఆ పని చేయడం లేదు, మీరు నేను కలిసి చేస్తాం, పార్ట్నర్షిప్ ఇన్ మిషన్స్ అని చెప్పాడు దేవుడు. నేను వేగంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్తో ఒక క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు మిషనరీ విశ్వాసులుగా కనుక ఉంటే వారిలో ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో ఒక 4-5 మాటలు, పాఠాలు, ఉపశీర్షికలు వేగంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇందాక మనం మాట్లాడుకున్న మహా ఆజ్ఞను నెరవేర్చే క్రైస్తవ మిషనరీ సంఘాలు, క్రైస్తవులు అనబడిన వారు దేవుని సన్నిధి నాకు కావాలి, నా సంఘానికి కావాలి, నా కుటుంబానికి కావాలి అన్నవారు ఎవరైనా ఉంటే అలాంటి వారు సంఘములో ఎలా ఉంటారు, ఎలా ఉండాలి లేదా ఎలా ఉండకూడదు అని ఒక 5 పాఠాలు వేగంగా చెప్పి నేను ముందుకెళ్తాను. నంబర్ 1, క్రైస్తవ మిషనరీ క్రీస్తుకు అభిమాని కాదు, క్రీస్తుకు అనుసరుడు అయి ఉండాలి. ఐ రిపీట్ ఇట్. ఒక క్రైస్తవ విశ్వాసి మిషనరీ విశ్వాసిగా ఉండాలంటే అతడు ఆమె వెళుతున్న సంఘము మిషనరీ సంఘంగా ఉండాలి అని అంటే అతడు క్రీస్తుకు అభిమానిగా ఉంటే సరిపోదు, అనుసరునిగా ఉండాలి, అనుసరించు వానిగా ఉండాలి. A missionary is not a fan of Jesus but a follower of Jesus. లూకాసు వార్తలో 14వ అధ్యాయము 26వ వచనం అలా తీసి పట్టుకోండి. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయాన్ని కూడా తెరిచి పట్టుకోండి. లూకాసు వార్త 9వ అధ్యాయము అలా మీరు చూస్తూ ఉంటుంటే నేను 3 మాటలు అందులో చెప్పేస్తాను. నేను విడమర్చి చెప్పడానికి సమయం లేదు. అయితే నేనేం చెప్తున్నాను, నేను చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఒక ప్రేషిత క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండకూడదో ఒక విషయం చెప్తున్నాను నేను. అందులో లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనము నుండి 62వ వచనం వరకు ఉన్న భాగాన్ని అలాగే చూస్తూ ఉండండి. అక్కడ 3 విశ్వాసులు లేదా శిష్యులు కనిపిస్తారు. అందులో 57వ వచనము నుండి 58వ వచనం వరకు ఉన్న శిష్యుడు ఎవరు అనంటే, నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను అని చెప్పాడు యేసయ్యతో. కానీ యేసయ్య అంటున్నాడు 58వ వచనంలో, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేకపోయెను, లేదు అని చెప్పాడు. ఇతడు ఎవరో తెలుసా? ఇతడు ఎవరంటే కంఫర్ట్ను కోరుకునే విశ్వాసి. ఇతనికి ఎందుకు యేసు ప్రభువును వెంబడిస్తున్నాడో తెలుసా? ఇలాంటి వాళ్ళు గుడి నిండా ఉంటారు చాలా చోట్ల. మన గుడిలో కూడా ఉన్నారేమో నాకు తెలియదు. వీళ్ళు ఉద్రేకాలు ఎక్కువ, ఆవేశాలు ఎక్కువ, మిషనరీగా ఉండాలన్న తపన కూడా ఉంటుంది, నేను మంచి శిష్యుణ్ణి అని అనిపించుకోవాలనే తపన కూడా ఉంటుంది. కానీ వీళ్ళ లోపల ఉద్దేశాలు ఏంటో తెలుసా? వీళ్ళ లోపలి ఉద్దేశాలు ఏంటంటే, ఈ యేసు ప్రభువు నమ్ముకుంటే బహుశా షెల్టర్ దొరుకుతుంది. ఎందుకంటే ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ఆహ్వానాలు ఉన్నాయి. ఎవరొకరు ఇంట్లోకి ఆహ్వానిస్తారు, నేను పోతాను కూడా. యేసు ప్రభువును ఆహ్వానించిన వాళ్ళు ఆయనకు బిర్యానీ పెడతారు, పక్కనుంటే నాకు దొరకపోద్దా? యేసు ప్రభువును వెంబడించిన వారికి బట్టలు, కానుకలు, బహుమానాలు ఇస్తారు, నాకు ఏమీ అందకపోతాయా? ఆ వ్యక్తి ప్రభు పిలవలే, తనంతట తానే వెళ్ళి, యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాను అని అన్నాడు. ప్రభు అతనిని ఎగాదిగా లోపల భావాలు చూశాడు. చూసి జవాబు చెప్తున్నాడు, మంచిదే, కానీ నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, షెల్టర్, కంఫర్ట్ ఉన్నాయి, కానీ నన్ను వెంబడిస్తాను అని అంటున్నావు సుమా, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు. ఆ తర్వాత ఏంటంటే, మరి ఇప్పుడు వస్తావా
అన్నట్టు ఉంది ప్రశ్న. కానీ తర్వాత లేదు, అక్కడ సంభాషణ కొనసాగలే. కాబట్టి ఒక ప్రేషిత క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తు ప్రభుని మహా ఆజ్ఞను ముందుకు తీసుకుని వెళ్ళేవానిగా ఉన్న వ్యక్తి సుఖాల కోసం లేదా కంఫర్ట్స్ కోసం చూడరాదు. ఆ మాట చెప్తుంది. రెండవ శిష్యుడు అక్కడున్నాడు. 59వ వచనము నుంచి 60వ వచనం వరకు ఈ వ్యక్తిని ప్రభువే రమ్మన్నాడు. ఆయన అంటాడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని అడిగాడు. 59 నుంచి 60 వచనాలు ఉన్న వ్యక్తి. ఇతడెవరు అని అంటే, నిన్ను వెంబడిస్తాను, నాకిష్టమే, నీ పిలుపుకు నేను లోబడతాను, స్పందిస్తాను, కానీ మొదట నా తండ్రిని పాతి పెట్టి వస్తాను, అప్పుడు నాకు కన్వీనియంట్గా ఉంటుంది, సులభంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. ఇది విషయం. ఇతడెవరు అని అంటే, హీఈస్ సఫరింగ్ విత్ ఎ సిక్నెస్ ఆఫ్ కన్వీనియన్స్. అనుకూలత, పడితే వస్తాను, నా తండ్రిని పాతి పెడితే నేను ఫ్రీ అయిపోతాను, అనుకూలంగా ఉంటాను, మొదట నా తండ్రిని పాతి పెట్టనిమ్ము, రెండవదిగా వచ్చి నిన్ను వెంబడిస్తానని అంటూ ప్రాధాన్యత తనకు అనుకూలమైన మనుషులకు, పరిస్థితులకు ఇస్తున్నాడు. కుదరదు. యేసుక్రీస్తు ప్రభువుకు ప్రేషిత మిషనరీగా లేదా ప్రేషిత విశ్వాసిగా ఉండాలంటే మొదటి స్థానం ప్రభువుకే ఇవ్వాలి. మూడవ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడండి. 61 నుంచి 62 వచనాలు. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చెదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు, మరలా మాట చూడండి, మొదట నాకు సెలవు ఇమ్ము. ఇతడెవరు? నేను నిన్ను వెంబడిస్తాను, కానీ నాకొక డిస్ట్రాక్షన్ ఉంది, నాకొక ఆటంకం ఉంది. అదేంటంటే, నా తండ్రి ఇంటి వాని నుంచి సెలవు తీసుకొని రావాలా, అనుమతి తీసుకొని రావాలా. అది నాకున్న అభ్యంతరం, అది నాకున్న ఆటంకం. దేవుని మిషనరీగా ఉంటున్న వారెవరు ఆటంకాలను చూపి ప్రేషిత పరిచర్యను విడిచిపెట్టలేరు, వాయిదా వేయలేరు. ఈ ఇద్దరు చివర్లో చెప్పిన మనుషులు, మొదట నా తండ్రిని పాతి పెట్టొస్తాను, మొదట నా తండ్రి పర్మిషన్ తీసుకొస్తాను. ప్రభువు పిలుస్తూ ఉంటే నీ తాత, నీ తండ్రి పర్మిషన్ అవసరమా? ప్రభువు పిలుస్తూ ఉంటే ఆ మిషన్స్ పని నీకు సెకండ్ అయిపోయి, మీ నాన్నను పాతి పెట్టడం, మీ అమ్మ అనుమతి తీసుకోవడం నీకు ప్రథమం అయిపోయిందా? కుదరదు అది. ఎందుకంటే హీజ్ లార్డ్, హీజ్ లార్డ్. ఆయన ఎందుకో నిన్ను పిలిచాడు, ఎందుకో నిన్ను పిలిచాడు. పిలవడానికి మరెవ్వరూ లేక వేలు పెట్టి నిన్ను పిలవలేదు. నీ మీద ఆయన ఆనుకోవడానికి నిన్ను పిలుస్తూ ఉంటే కంఫర్ట్స్ అని చెప్పి సాకు చెప్తున్నావు, కన్వీనియన్సెస్ అని చెప్పి సాకు చెప్తున్నావు, డిస్ట్రాక్షన్స్ అని చెప్పి సాకు చెప్తూ ఉంటున్నావు. అప్పుడు చెప్తున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టువాడెవడనో, వెనక్కి చూచువాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రియులారా, ప్రభువు నమ్ముకోవడం అంటే ఆషామాషి కాదండి. నమ్ముకోవడం తేలికే, నమ్ముకోవడం పుట్టినంత తేలిక, ఆ తల్లి క్షణాల బిడ్డను కరినంత తేలిక. నిన్న కూడా చెప్పాను. ఎందుకంటే మిషన్స్ యొక్క మోటివ్స్ ఏంటంటే రక్షించబడడం తేలిక, ఎందుకంటే అన్ని ప్రభువు సిద్ధం చేశాడు కాబట్టి. త్యాగం ఆయన చేశాడు, మరణం ఆయన పొందాడు, బలి ఆయన అయిపోయాడు, నువ్వు చేయడానికి ఏమీ లేదు కాబట్టి తేలిక. విశ్వాసంతో నువ్వు అంగీకరిస్తే రక్షించబడిపోతావు. అసలు శిస్సులో క్రైస్తవ్యం రక్షించబడిన తర్వాత స్టార్ట్ అవుతుంది అంటారే. పెళ్ళైన తర్వాత అసలైనది ఉంటుంది అంటారే. అర్థం చేసుకోవడానికి ఊరికనే అంటున్నాను సుమా. రక్షించబడిన తరువాత అసలు శిస్సులు క్రైస్తవ్యం, అసలు శిస్సులు శిష్యరికం, అసలు శిస్సులు ప్రేషితునిగా, మిషనరీగా నీవు మరణించేంత వరకు ప్రభువు కోసం ఎలా జీవించాలో ఇది ఆ చప్పిడి పత్యం లాంటిదే. కానీ చాలా సంఘాలు ప్రభు నమ్ముకోమ్మా, చాలా సులభమమ్మా, తేలికమ్మా అంటారు. ఆ తర్వాత ఉండే ఆ చప్పిడి పత్యపు క్రైస్తవ నిష్ట గరిష్ట వాక్యానుసార ప్రేషిత క్రైస్తవ జీవితం గురించి మాట్లాడరు ఆ సంఘాలు. అందుకనే ఆ విశ్వాసులు కొద్ది దూరం నడిచి, అదేంటండి పాస్టర్ గారు చాలా కష్టంగా ఉందండి, ఇలా అనుకోలేదండి, అలా అనుకోలేదండి, పాస్టర్ చెబితే కదా
అక్కడ క్రైస్తవునిగా మారిన తర్వాత నువ్వు జీవించాల్సిన పరిశుద్ధ, నీతి, ప్రేషిత, శిష్య నడవడిక గురించి పాఠాలు ఉంటే కదా, ఉండవు. కాబట్టి ఆ క్రొత్తగా గుడిలో కూర్చున్న వ్యక్తి చాలా ఆశ్చర్యపోయి, షాక్ అయిపోయి, ఇలా అనుకోలేదని వెనక్కి వెళ్ళిపోయేవాడు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘమా, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తాను అని చెప్పి ఆగిపోయిన ఈ ముగ్గురు ఎవరో తెలుసా? దే ఆర్ నాట్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అట్ ద మోస్ట్, అట్ బెస్ట్ దే ఆర్ ద ఫ్యాన్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు అంటే అభిమానం ఎక్కువ వాళ్ళకి. అభిమానులు కానీ అనుసరులు కారు. అభిమానులు మిషనరీ క్రైస్తవులుగా ఉండరు. సంఘాలలో యేసంటే నాకు ఇష్టమండి, నేను ఆయనను పక్కా అభిమానినండి ఆయనకు అన్న వాళ్ళు మిషనరీలుగా ఉండరు. ఆ సంఘాలు మిషనరీ సంఘాలుగా ఉండవు. క్రైస్తవ సంఘాలలో అభిమానులు కాదు, అనుసరులు కావాలి. యేసుక్రీస్తు ప్రభువును అనుసరించు వాళ్ళు కావాలి. యేసుక్రీస్తు ప్రభువును అనుసరించు వారికి ఉండాల్సిన ఒక లక్షణం సుప్రీం కమిట్మెంట్. సుప్రీం కమిట్మెంట్ ఉండాల్సిన వారై ఉంటున్నాం. ఇప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతాను. ఆ సుప్రీం కమిట్మెంట్ ఏంటో అక్కడ ఉంది. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నువ్వు శిష్యుడువు కాకపోతే ప్రేషితుడు అంతకంటే కాలేవు. శిష్యుడు కాని వాడు మిషనరీ కాలేడు. ఇది సుప్రీం కమిట్మెంట్. ఈ రకమైన అత్యున్నతమైన శ్రేష్టమైన తీర్మానము నీలో ఉండకుండా ఉన్నట్లయితే నీవు నేను కూడా సంఘములో మిషనరీలుగా ఉండవు. యేసుక్రీస్తుకు కేవలం అభిమానులుగా మాత్రమే మిగిలిపోతాం. అభిమానుడు ఎప్పుడు అనంటే ఆయనకు చప్పట్లు కొడితే నువ్వు చప్పట్లు కొడతావు, ఆయనకు దండలేస్తే పూలు చల్లితే నీ మీద పడుతుందని అంటావు. నీ సెలబ్రిటీ పోయి ఇంట్లో కూర్చుంటే నీకు పనే ఉండదు మళ్ళీ వాడు బయటకు వచ్చే వరకు. బట్ దిస్ ఈజ్ నాట్ ద కేస్. యేసుక్రీస్తును అనుసరించు వారి సీన్ ఇది కాదు. 24 గంటలు 24/7 మనము క్రీస్తు యేసుకు అనుసరులము, మిషనరీలము. మరి దినాన్న ఇక్కడ ఉంచున్న మనము ప్రభువుకు అనుచరులమా, అభిమానులము మాత్రమేనా? అభిమానులంగానే ఉంటే నువ్వు మిషనరీగా ఉండే యోగ్యత, అర్హత నీకు లేదు. అభిమానులు అనుకూలంగా ఉంటే ఉంటారు, ప్రతికూలంగా ఉంటే వెళ్ళిపోతారు. ఎంతమందిని చూడడం లేదు, సెలబ్రిటీని మార్చేస్తూ ఉంటారు. ఈవేళ ఒకటికి చప్పట్లు కొడతారు, రేపు ఇంకొకటికి చప్పట్లు కొడతారు. ఈవేళ ఒక పార్టీ నాయకుడిని మెచ్చుకుంటారు, రేపు ఇంకొక పార్టీలకు జంప్ అయిపోతారు. వాళ్ళందరూ అభిమానులు కానీ అనుసరులు కానే కారు. నువ్వు మిషనరీగా పిలువబడ్డావు, నీవు ప్రభువుకు అభిమానిగా కాక అనుసరునిగా ఉండాలి. రెండవది బెరాకా సంఘములో ఉన్న క్రైస్తవ విశ్వాసులమైన మనము మిషనరీలుగా కనుక ఉండాలి అని అంటే రెండవ లక్షణం ఏంటంటే మనకి ఏం ఉండాలి లేదా ఏం ఉండకూడదు అంటే సాకులు చెప్పే వాళ్ళంగా ఉండకూడదు, సానుకూలంగా ఉండాలి. సాకులు చెప్పే వాళ్ళంగా కాక సానుకూలంగా ఉండాలి. ఎ మిషనరీ ఈజ్ నాట్ ద వన్ హూ గివ్స్ ఎక్స్క్యూజెస్ but the one who adopts every situation for the sake of the gospel. సువార్త కోసం ప్రతి పరిస్థితికి అనువుగా, అనుకూలంగా మారిపోయి సర్దుకుపోయిన వానిగా ఉండాలి, కానీ సాకులు చెప్పేవానిగా ఉండడానికి వీలు లేదు. మహా ఆజ్ఞను సాకులు చెప్పి తప్పించుకోలేవు. నాకు ఒక ఆయన గురించి చదివాను. అతడు తినలేడు, పళ్ళు తోముకోలేడు, తల దువ్వుకోలేడు, తన యొక్క ఇన్నర్స్ బట్టల లోపల బట్టలు వేసుకోలేడు. ఈ చొక్కాయి కూడా ఇలా తాళ్ళు కట్టి భుజాలకు వేలాడుతూ ఉంటుంది. ఆ చొక్కాయి మాట కనుక మాట్లాడడానికి ప్రయత్నిస్తే అది ఈడుస్తూ వస్తుంది. ఆ మాట అరిగిపోయిన ఆడియో రికార్డు లాగా ఉంటుంది. ఇది అతని పరిస్థితి. ఎందుకో తెలుసా? అతనికి వ్యాధి ఉంది, సెరెబ్రల్ పాల్సీ ఉంది. మెదడుకు సంబంధించిన జబ్బు అతడికి ఉంది. కారు నడపలేడు, సైకిల్ తొక్కలేడు, సాయంత్రం మళ్ళా అలా
చల్లపూటకు గాలికి అలా నడుచుకుంటూ పోలేడు. అయినా హై స్కూల్ చదువు ముగించాడు. అంతేనా? అలబామా క్రిస్టియన్ యూనివర్సిటీ నుండి లాటిన్లో పట్టా తీసుకున్నాడు. సెయింట్ లూయిస్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు. 5 సార్లు విదేశాలకు మిషనరీ ట్రిప్పుకు వెళ్ళాడు. సరదా ట్రిప్పు కాదండి, మిషన్స్ ట్రిప్కు వెళ్ళాడు 5 సార్లు విదేశాలకు. అందులో పోర్చుగల్ దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఈ మనిషి, నేను చెప్తున్న మనిషి పోర్చుగల్ దేశానికి మిషనరీగా వెళ్ళాడు. 1992వ సంవత్సరంలో పోర్చుగల్ రాజధాని లిస్బన్లో అడుగుపెట్టాడు. అక్కడ ఒక హోటల్ రూము అద్దెకు తీసుకున్నాడు. పోర్చుగీసు భాష నేర్చుకున్నాడు. పోర్చుగీసు భాష నేర్చుకుని ఆ తర్వాత ఒక పార్కులో తీరిగ్గా ఎవరో మోసుకు వెళ్ళి కూర్చోబెడితే అక్కడ కూర్చొని వచ్చి వెళ్ళే వాళ్లకు సువార్త పత్రికలు పంచుతూ ఉన్నాడు. అతడు 6 సంవత్సరాలు ఆ పని చేశాడు. అతడు 6 సంవత్సరాలలో అలాంటి అన్ని రకాలైన శరీర అంగాలు, వైకల్యముతో ఉన్నవాడు, మాట లేనివాడు, నత్తివాడు, అక్కడ కుర్చీలో కూర్చోబెడితే బైబిల్ పేజీలు తిరగేయడానికి చాలా సమయం పట్టేది. కొంకర్లు తిరిగిపోయి ఉన్నాయి వేళ్ళు. కొంకర్లు తిరిగిన వేళ్ళతో పేజీలు తిరిగేవి కాదు. అలాంటి వ్యక్తి 6 సంవత్సరాలలో 70 మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. పత్రికలు పంచిన వాళ్ళు 100 1000, కానీ ప్రభు యొద్దకు తాను నడిపించిన వారి సంఖ్య 70 మంది. ఆ 70 మందిలో రోసా, ROSA, రోసా అనే ఒక స్త్రీ కూడా రక్షించబడింది. ఆమెంత అద్భుతమైన విశ్వాసురాలో కదా. ఇతగాడిని పెళ్ళాడింది. ఇతన్ని పెళ్ళాడింది. తనకు భార్యగా అయిన రోసా తన కొంకర్లు తిరిగిన నత్తిగా ఉన్న మాటలు రాని శరీరం అంతా కూడా రకరకాలైన జబ్బులతో తల నుంచి కింద వరకు ఉన్న ఆ వ్యక్తి ప్రకటించిన సువార్త, పంచిన సువార్త ద్వారా ఆమె రక్షించబడింది. ఇంకా 69 మంది ఇతరులు కూడా రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతగాడు అంటాడు, ఆయన పేరు రాబర్ట్ రీడ్స్ అని ఆయన అంటాడు. ఇలాగంటాడు ఆయన, I have everything I need for joy. నేను ఆనందంగా ఉండడానికి అవసరమైనవన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకేం లేదు చెప్పండి. మనం గనుక ఆ మనిషిని చూస్తే, నీకు నాలుక ఎక్కడుంది, నీకు భాష ఎక్కడుంది, నీకు మాట ఎక్కడుంది, నీకు వేళ్ళు సరిగా ఎక్కడున్నాయి, కాళ్ళు సరిగా ఎక్కడున్నాయి, నువ్వు నడగలవా, నువ్వు చెడ్డీ వేసుకోగలవా, నువ్వు చొక్కాయి తొడుక్కోగలవా, ప్యాంటు వేసుకోగలవా, నువ్వు సరిగ్గా ముఖాన్ని కొన్ని నిమిషాలు అలా నిలబెట్టి ఉంచగలవా, చూడగలవా? ఇవి మనకు కనబడేది. కానీ అతడు అంటాడు, నేను ఆనందంగా ఉండడానికి ఏమేమి కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి అని అన్నాడు. ప్రశ్న, ఇతడు ఎందుకు సువార్త ప్రకటించాలి? తనది కాని దేశానికి ఎందుకు పోవాలి? తనది కాని భాషను ఎందుకు నేర్చుకోవాలి? కారణం ఏంటంటే, సాకులు చెప్పాలి అని అనుకుంటే రాబర్ట్ రీడ్స్కి బొచ్చుడు సాకులున్నాయి. ప్రభువా, నేను వెళ్ళను. ఎందుకంటే నా ఆరోగ్యం సహకరించదు, నా అవయవాలు సహకరించవు, నేనేం చెప్పగలను ప్రభువా అని చెప్పి తప్పించుకోవడానికి 100 సాకులున్నాయి రాబర్ట్ రీడ్స్కి. కానీ వెళ్ళడానికి మార్గాలను వెతుక్కున్నాడు, కానీ ఆగిపోవడానికి సాకులు వెతుక్కోలేదు. దాట్స్ అ మిషనరీ. మిషనరీ అంటే అలా ఉంటాడు. సాకులు చెప్పేవాడుగా ఉండడు, సానుకూలతలు వెతుక్కునేవాడుగా ఉంటాడు. ఇది నాన్న మనం ఎలా ఉన్నామో ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. మూడవది, మిషనరీ అన్నవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని అంటే, ప్రాథమికంగా సభలు మీటింగుల్లోనే బోధించేవానుగా పాల్గొనేవానుగా ఉండడు. ప్రాథమికంగా వ్యక్తిగత సువార్థికునిగా ఉంటాడు. A missionary is not primarily a public mass speaker, but a private personal evangelist. A private personal evangelist. అనగా
నాకు మైక్ ఉంటేనే కానీ నాకు దేవుని మాటలు రావు అనడు. నేను సంఘాల్లోనూ సభల్లోనే మాట్లాడతాను అని అనడు. ఇవి చేయడం తప్పు అని నేను అనడంలే, కానీ అలాంటి మనసుతోనే ఉండిపోడు. మిషనరీ ఎవరు చూడకపోయినా ఒక పురుషుడు ఇంకొక పురుషుడిని అలా పట్టుకొని, బాబు ఇలా రా, నీ పేరేంటి, ఎక్కడికి వెళ్తున్నావు, నా అడ్రస్ ఇది, నా పేరు ఇది, నీ సంగతి ఏంటి, నీకు యేసు ప్రభు తెలుసా, ఎవరికి చూడరు. వానికి వీడియో కెమెరాలు ఎవరు ఉండవు, ఆడియో ఎవరు దాన్ని రికార్డు చేయరు, నువ్వు ఏం చేస్తున్నావో ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి మీద భుజం మీద చెయ్యి వేసి ఆ వ్యక్తిని చక్కగా పలకరించి సువార్త చెప్పుకుంటూ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు వెళ్ళిపోతున్నావు అంతే. యు ఆర్ డూయింగ్ ఎ పర్సనల్ ఎవాంజలిజం. యు ఆర్ డూయింగ్ ఎ పర్సనల్ ఎవాంజలిజం. అందుకనే ఇందాక చెప్పాం ఏమని, ఈ 3 దినాలు 4 దినాలు నేను దేని మీద బాగా ఒత్తిడి పెడుతున్నానో తెలుసా, మిమ్మల్ని ప్రసంగించమని నేను అండంలే, మైకుల్లో ఊదరు కొట్టమని అండంలే. ప్రతిరోజు 10 నిమిషాలు ఒక అనామకుని ముక్కు నువ్వు ఇదివరకు ఎరుగని ఒక వ్యక్తిని పట్టుకొని 5 నిమిషాలు యేసు గురించి, 5 నిమిషాలు ఆ యేసు నీకేం చేశాడో దాని గురించి చెప్పమని బ్రతిమలాడుతున్నాను. ఇట్స్ ఎ ప్రైవేట్ పర్సనల్ ఎవాంజలిజం, నాట్ ఎ పబ్లిక్ లౌడ్ స్పీకర్ మినిస్ట్రీ. బైబిల్లో నాకు ఒక ఆయన గుర్తుకొస్తున్నాడు. ఇతడు సామాన్యంగా అనామకునిగానే మిగిలిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుని 12 మంది శిష్యుల దళములో ఉన్నప్పటికీ, ఒకడైనప్పటికీ, బహుశా మరెవ్వరికీ లేని, ఉన్న ఈయనంతగా లేని ఒక శ్రేష్టమైన లక్షణం ఈ శిష్య అపోస్తులుడైన మిషనరీ అనబడిన ఆంద్రేయకుంది. ఎవరండి ఈ ఆంద్రేయ? ఈ ఆంద్రేయ సీమోను పేతురు సోదరుడు, తమ్ముడు. ఇతడు బేత్సయిదా పట్టణపు కాపురస్తుడు. యేసుక్రీస్తుకు మొట్టమొదటిగా 12 మందిలో శిష్యుడుగా అయిన వాడు ఆంద్రేయే. ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ పీటర్ బట్ ఆండ్రూస్, ఆంద్రేయ. అంతకు పూర్వం ఈ ఆంద్రేయ బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యుడు. ఎప్పుడైతే యోహాను ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభువును చూపించాడో, యోహానుతో ఉన్న శిష్యులందరూ యేసును చూడడం మొదలుపెట్టారు. ఈయన్ని గురువు అనుకుంటున్నాం, కానీ ఈయన యేసును గురువు అని అంటున్నాడు, మెస్సియా అంటున్నాడు, దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఆంద్రేయ తదితరులందరినీ చూసి ఆయన్ని వెంబడించండి అని అనినప్పుడు, మొట్టమొదటిగా పోతున్న యేసు ప్రభువును కలుసుకొని, మొట్టమొదటిగా ప్రభువును వివరాలు అడిగిన వ్యక్తి ఆంద్రేయ. రబ్బుని, నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు తెలుసుకోవచ్చా, నాకు రావాలని ఉంది. రబ్బీ, బోధకుడా, నీ అడ్రస్ ఎక్కడా, నేను వస్తా నీతో అని అన్నాడు. ప్రైవేట్గా 1-to-1. దానికి ప్రభు జవాబు చెప్పాడు, వచ్చి చూడు అని అన్నాడు. ఆంద్రేయ అక్కడికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆంద్రేయ యేసుక్రీస్తు ప్రభువును కలుసుకున్నాడో, ఆయన అడ్రస్ తెలుసుకున్నాడో, వెంటనే అనేక మంది తనలాగా యేసును కూడా వెంబడించాలని లోపల ఆరాటపడిన మిషనరీ మనస్సున్నవాడు ఆంద్రేయ. ఇదంతా ఎవరు రికార్డ్ చేయడంలే, ఎవరు వీడియో తీయడంలే, అంతా 1-to-1 ప్రైవేట్గా అయిపోతుంది. ఈ వ్యక్తి వచ్చి తన సహోదరుడైన పేతురుతో చెప్పగా, పేతురు కూడా యేసును వెంబడించాడు. ఎవరు పేతురుని యేసు వద్దకు నడిపించారు? ఎవరు? ఆంద్రేయ సోదరుడు, బహుశా చిన్నవాడు అయిన ఆంద్రేయ యేసును వెంబడించి, యేసు ఎక్కడ కాపురం ఉంటున్నాడో చివరి దాకా వెళ్ళి తెలుసుకొని ఆయనను గ్రహించి వచ్చి పేతురును కూడా, అన్నా నువ్వెందుకు ఆయన్ని కలవకూడదు, నువ్వెందుకు ఆయన్ని వెంబడించకూడదు అని చెప్పి పేతురును కూడా యేసుకు 1-to-1 ఒకరిని ఒకరుగా పరిచయం చేశాడు. పేతురు కూడా వెళ్ళి యేసును కలుసుకున్నాడు. ఆంద్రేయ అపోస్తులుడైన పౌలులాగా, ఆ తర్వాత అపోస్తులుడిగా మారిన పేతురులాగా గొప్ప ప్రసంగికుడు కాదు. ఈయన ప్రసంగించినట్టు బైబిల్లో మనం ఎక్కడ చూడము. ఇతడు వ్యక్తిగత సువార్త పనిలో ఒక్కనిగా నిత్యము
మునిగిపోయే అద్భుతమైన మిషనరీ ఇతడు. అందుకని అంద్రేయ వ్యక్తిగత పరిచర్యలో అనగా పర్సనల్ ఎవాంజలిజంలో అందరికంటే ముందున్నవాడు. ఇతడు 3 ప్రిన్సిపుల్స్ మీద పనిచేస్తున్నాడు అంద్రేయ. ఫైండ్, టెల్, బ్రింగ్. ఫైండ్, టెల్, బ్రింగ్. కనుక్కో, ప్రకటించు, యేసునొద్దకు నడిపించు. కనుక్కో, ప్రకటించు, యేసునొద్దకు నడిపించు. ఇదే పని ఇతడు చేస్తూ వచ్చాడు ఒంటరిగా, వ్యక్తిగతంగా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టే సమయంలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగితే అదవుతుందండి. శిష్యులు ఎటు కదిలారో ఏమో తెలియదు, కానీ ఆంద్రేయ మట్టుకు మాత్రము 5 రొట్టెలు 2 చేపలు ఉన్న ఒక చిన్న బాలుని కనుగొని ఆ తర్వాత ఏరా నీ ఫుడ్ కావాలట, నీ రొట్టెలు ఇవన్నీ యేసయ్యకు కావాలా, యేసయ్య వీళ్ళందరికీ భోజనం పెడతాడని వానికి చెప్పి ఆ బాలుని ఆ రొట్టెలతో ప్రభువు యొద్దకు నడిపించిన వాడు అంద్రేయ. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం విషయం చెప్తున్నాను. దానికంటే ముందు నేను యేసును కనుగొన్నాను అని చెప్పి తన సొంత అన్నకే పేతురును కనుగొని పేతురుకు చెప్పి పేతురును యేసును వద్దకు నడిపించాడు. ఫైండ్, టెల్, బ్రింగ్ ఆర్ లీడ్. 3వది యోహాను సువార్త 12వ అధ్యాయము 20-21 వచనాలలో విదేశీయులు కొంతమంది యూదులే కానీ విదేశాల్లో ఉంటున్న వాళ్ళు పండగకు యెరూషలేముకు వస్తే యేసు ప్రభువును చూడాలి అని వాళ్ళు వెతుకుతూ ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? అంద్రేయ దగ్గరికే వచ్చారు అని అనడం కంటే యేసును చూడాలి అని వెతుకుతున్న ఆ విదేశీయులు అంద్రేయ కంటపడ్డారు అనడం బాగుంటుందేమో. వెంటనే అంద్రేయ వారిని కనుగొని వారికి చెప్పి యేసునొద్దకు వారిని నడిపించాడు. అంద్రేయ ప్రిన్సిపల్, సెయింట్ ఆండ్రూస్ ప్రిన్సిపల్, అద్భుతమైన ప్రిన్సిపల్. కనుక్కోవడం, ప్రకటించడం, ప్రభు దగ్గరికి నడిపించడం. ఒక వ్యక్తిగత సువార్త పరిచర్యలో ఉంటున్న మిషనరీ ఈ పనిలోనే ఉండాలి. యేసు ప్రభువును ఎరగని వానిని కనుక్కో, వానికి యేసు గురించి ప్రకటించు, యేసు దగ్గరకు నడిపించు. అంతేగాని సభల బోధకునిగా, మీటింగ్ల బోధకునిగా, లేదా మీటింగ్లోనూ ఆరాధనలోనే సాక్ష్యం చెప్పువానిగా ఇలా ఒక ప్రేషిత విశ్వాసి అనుకోకూడదు. ప్రేషిత విశ్వాసి ఆ పనులు చేస్తూ ఉంటున్నా వ్యక్తిగతంగా సువార్త ప్రకటించువానిగా అంద్రేయ లాంటి ఆపరేషన్ చేసేవానిగా ఉండాల్సిన వాడై ఉంటాడు. అలా ఉన్నామా? వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని పట్టుకుని సువార్త చెప్పి ఎంతకాలం అయింది మనం? అందుకని దేవుడు ఈ సభలలో ఈ 30 దినాలలో మనతో పదే మాట్లాడుతున్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట చెప్పనా? ఆయన 100,000 మందితోనూ మాట్లాడడం ఎరిగినవాడు. 100 మంది మధ్యలో ఒక వ్యక్తిని కూడా పేరు పెట్టి పిలిచి వ్యక్తితో మాట్లాడినవాడు. 2 లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఆ ఎరికో మార్గాన పోతూ ఉంటుంటే 1,000 మంది ఆయన చుట్టూ రకరకాలైన వాళ్ళు మూగుతూ ఉంటుంటే ఎవరికీ కనబడకుండా నేను చెట్టు పైకెక్కి ఆయన చూసి పోతాను అని అనుకున్న ఒకనొక ఆయన్ని చెట్టు క్రింద వరకు వచ్చి 100 మధ్యలో పైకి చూసి పేరు పెట్టి పిలిచి చక్కయా త్వరగా దిగు అన్నాడు ఆయన. దట్స్ అ 1-to-1 కాల్, 1-to-1 మినిస్ట్రీ. క్రైస్తవ సంఘాలు కానీ, నాయకులు కానీ, కాపరులు కానీ, ఎవరమైనా విశ్వాసులు కానీ మనము పబ్లిక్గా క్రౌడ్ మీటింగ్స్లో ఉంటే ఉండొచ్చుగాక, ఉందాం, తప్పు కాదు. కానీ వ్యక్తిగత సువార్త సేవను మర్చిపోవద్దు. A missionary, a Christian missionary is not primarily a public speaker but a private personal evangelist. నాలుగవది ఒక క్రైస్తవ మిషనరీ దేవుడిచ్చిన మహా ఆజ్ఞను దేవుని యొక్క సన్నిధితో అభయముతో ముందుకు తీసుకుని వెళ్ళేవానిగా ఉండాలి అని అంటే అతగానికి ఊహలు కాదు కావాల్సింది, వ్యూహాలు కావాలి. ఊహలు కాదు, వ్యూహాలు కావాలి. ఐ రిపీట్, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రేషిత శిష్యునిగా, విశ్వాసిగా ఉండాలి అని అంటే
అతనికి కావలసింది ఊహలు కాదు, వ్యూహాలు. A missionary must not be having illusions or assumptions, but strategies, ministry strategies. మన సైనికులు భారతదేశపు బార్డర్ చుట్టూ ఉన్నారు. వ్యూహం అంటే ఏంటో ఏ సైనికునికి నువ్వు నేను వెళ్ళి చెప్పాల్సిన అవసరం లే. అతడు సైనికుడు అయితే వ్యూహము కలిగిన వానిగా ఉంటాడు. అతడు యుద్ధము చేయడానికి అక్కడ పోస్ట్ చేయబడితే వ్యూహాలు కలిగి ఉంటాడు. ఊహల్లో యుద్ధాలు చేయడండి సైనికుడు, వ్యూహాలు కలిగి యుద్ధం చేస్తాడు. మనం చేసేది యుద్ధమే, మనం చేసేది పోరాటమే. మీరు మనుషులతో కాదు, అంధకార శక్తులతో పోరాటాలు చేస్తున్నారు, చీకటి సమూహముతో పోరాటాలు చేస్తున్నారు. ఎవరి కళ్ళైతే ఈ యుగ సంబంధమైన దేవత మూసివేశాడో వారికి వ్యతిరేకంగా ఉన్న అపవాదితో మీరు పోరాటాలు చేస్తున్నారు. వ్యూహాలు లేకపోతే ఊహల్లో పోరాటం చేయలేము, వ్యూహాలు కావాలి. ఈ దినాన భారతదేశ క్రైస్తవ సంఘానికి ఆశలు లేక కాదు, గంపెడు ఆశలు ఉన్నాయి. ఈ దేశం అంతా మారిపోవాలని. లేనిదల్లా వ్యూహాలు లేవు, స్ట్రాటజీస్ లేవు. అదే సమయంలో ఇతర మతస్థులు అనబడిన వారికి, దేవుడు లేడు అనబడే వారికి, ఉన్న దేవుడు నిజమైన వాడో తెలియక కాదో తెలియక ఆ అనుమానంలో సందిగ్ధంలో ఉన్న వారికి బోలెడని వ్యూహాలు ఉన్నాయి. ఏంటవి? క్రైస్తవ్యాన్ని ఎలా పడగొట్టాలా, క్రైస్తవ్యాన్ని ఎలా అడ్డుకోవాలా, క్రైస్తవ్యం ఎలా కూలదోయాలా, వాళ్ళు వ్యూహాలతో వెళుతున్నారు. క్రైస్తవులమైన మనకు, సంఘాలకు మిషనరీ వ్యూహాలు లేవు. వచ్చినోడికి వాక్యం చెప్తాం, పోయినోడిది వాడి కర్మ. వచ్చినోడికే వాక్యం చెప్తాం. నేను వెళ్తా ఉంటే దారిలో ఎవడైనా తగిలితే వాక్యం చెప్తాను, సువార్త చెప్తాను. తగలకపోతే వాడి కర్మది, నేనేం చేయను. వ్యూహాలు లేవు. అపోస్తుడైన పౌలు నాకు గుర్తుకొస్తున్నాడు. అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మిషనరీ ఎంత వ్యూహంతో పనిచేశాడో అది చదువుతూ ఉంటే నా గుండె కదిలిపోతూ ఉంటుంది, లోపల కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. తన చివరి పరిస్థితుల్లో, చివరి సంవత్సరాల్లో రోముకు వెళుతూ మార్గ మధ్యంలో ఎఫెస్సులో నుంచి పెద్దల్ని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే పౌలు ఎంత వ్యూహంగా మిషనరీ పరిచర్య చేశాడో అర్థమవుతుంది. అక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు యెరూషలేముకు ప్రయాణం అవుతూ మధ్యలో మిలేతు అనబడిన చోట ఆగి ఎఫెసు పెద్దలకు కబురు పెట్టి వారిని తన దగ్గరకు పిలిపించుకొని వారి మధ్య తాను జరిగించిన పరిచర్య గురించి సమీక్షిస్తూ మాట్లాడిన సందర్భంలో మాట్లాడినమాట. అక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసా? ఇలాగంటాడు పౌలు, ప్రయోజనకరమైనది ఏదియూ మీకు తెలియచేయకుండా నేను దాచుకోలేదు. ఎఫెసు సంఘమా, ఎఫెసు పెద్దలారా, ఏదైతే మీ ఆత్మరక్షణకు అవసరమో అది మీకు చెప్పకుండా నేనేం దాచుకోలేదు. నేను బహిరంగంగా బోధించాను, ఇంటింటా బోధించాను. అది వ్యూహం. వ్యూహం అంటే అది. బహిరంగంగా బోధించాను, ఇంటింటా బోధించాను, గ్రీసు దేశస్తులకు బోధించాను, యూదులకు బోధించాను. మనం ఎవరికి బోధిస్తున్నాం? మన కులస్తులకేనా, మన ఊరి వారికేనా, మనకిష్టమైన వారికేనా? ఇవి మిషనరీ వ్యూహాలు కావివి. దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. ఇది వ్యూహం. ఇది ప్రాణము పెట్టునంతగా వ్యూహముతో యుద్ధ రంగములోనికి కదలడం అంటే అది. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖమును చూడరని నాకు తెలుసు. ఎందుకంటే నేను రోమ్కి వెళ్తున్నాను, మరలా రాను. నా కోసం బంధకాలు కాచుకొని కూర్చున్నాయి. నా కోసం శ్రమ మాత్రమే కాదు, ఇప్పుడన్ని శ్రమలు, ఇక చావు నా కోసం కాచుకొని కూర్చుంది. రోముకు వెళ్ళానా, నేను వెనక్కి తిరిగి రానని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. పోతూ పోతూ పెద్దలైన మిమ్మలను రోడ్లోనికి, జంక్షన్లోనికి పిలిపించుకుని మిలేతు దగ్గరికి ఎందుకో ఈ మాటలు చెప్పాలని అనిపించింది. నేను ఎలాంటి వ్యూహం కలిగి మీ మధ్యలో పనిచేశానో పెద్దలారా మీకు తెలియాలి అని పిలిపించాను అంటున్నాడు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యమును పెట్టుచూ ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట పెద్దలారా.
పెద్దలారా, మీ ఎఫెస్సు అన్న పట్టణములో ఇంటింటా బోధించాను, వీధుల్లో బోధించాను, ప్రతివానికి కాళ్ళు పట్టుకుని గడ్డం పట్టుకుని మనిషికి చెప్పాను. మీలో ఎవరైనా ఇంత వాక్యము పరిచర్య విన్న తర్వాత కూడా ఎవరైనా నశించిపోతూ ఉన్నట్లయితే వారి విషయంలో ఇక నేను దోషిని కాను. ఎందుకంటే ఒక మిషనరీగా నేను చేయాల్సిన పని చేశాను. ప్రభు నన్ను పట్టుకుని నన్ను నిందించలేడు, నన్ను జవాబు అడగలేడు. ఎందుకంటే అలాగున వ్యూహం కలిగి నేను పనిచేశాను. ఎఫెసు ఊళ్ళో ఎవరినైనా పట్టుకో, పౌలు నీకు సువార్త చెప్పాడా లేదా అడుగు, చెప్తాడు వాడు చెప్పానని. ఎందుకంటే 3.5 సంవత్సరాలు మీ మధ్యలో కాపురం ఉండి ఇంటింటికి వెళ్ళాను, వీధికి వెళ్ళాను, సభల్లో మాట్లాడాను, మనిషికి చెప్పాను, వ్యూహం కలిగి చేశాను. వ్యూహం ఉందా బెరాకా సంఘమా మనకి? దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. గుండిప్పేసి మాట్లాడుతున్నాడండి, గుండెలు పీకి ఇలా తెరిచి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని మీకు చెప్పకుండా నేనేం దాచుకోలేదు అంటున్నాడు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, వారు మందను కనికరింపరు. నాకు గుర్తుకొస్తుంటే బాధ కలుగుతూ ఉంది. కాబట్టి నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, ప్రతి మనుష్యునికి, ఆ మాట చూడండి, అతడు వాడుతున్న మాట, ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండండి. నా అవసరతల నిమిత్తం, నాతో ఉన్న తోటి మిషనరీల నిమిత్తం మిమ్మల్ని నేను అడగలే, మీ మీద ఆధారపడలేదు, నాకు జీతాలు ఇవ్వండి అని అనలేదు, మీకు సువార్త ప్రకటిస్తున్నాను నన్ను పోషించండి అని అనలేదు. ఈ నా చేతులు కష్టపడ్డాయి మీకు తెలుసు అంటున్నాడు. ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. మీరు ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని. అగైన్ హోలిస్టిక్ మినిస్ట్రీ, పూర్ణ రూపాత్మక పరిచర్య. బలహీనులను సంరక్షించవలెనని మీకు అన్ని విషయములలో మాదిరి కలిగి ఉన్నాను. ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారు అందరితో ప్రార్థన చేశాడు. అదే సముద్రపు ఒడ్డున వారందరూ కూడా విపరీతంగా ఏడ్చిన వారు అయ్యారు. ఒక మిషనరీ ఊహల్లో పరిచర్య చేయడు, వ్యూహాలు కలిగి పరిచర్య చేస్తాడు. చివరిదిగా మిషనరీ యొక్క ప్రతిఫలము ఇహమందు కాదు పరమందు. నువ్వు గనుక ఇప్పుడు నేను మాట్లాడిన 3 రోజుల నుంచి మనం నేర్చుకుంటున్న ఆ మిషనరీ దృక్పథాలు, పాఠాలు కలిగి మనం గనుక అవలంబిస్తే అలాంటి శ్రేష్టమైన మిషనరీకి ప్రతిఫలము ఇహమందు కాదు పరమందు ఉంటుంది. 40 సంవత్సరాలు సుదీర్ఘమైన నమ్మకమైన మిషనరీ పరిచర్య చేశారు. వృద్ధులైపోయారు 2 భార్యాభర్తలు. హెన్రీ మారిసన్ ఆయన పేరు, తన భార్య, ఇద్దరు కలిగి తిరిగి న్యూయార్క్ వచ్చేస్తున్నారు. 40 సంవత్సరాలు ఆఫ్రికా దేశంలో అద్భుతమైన మిషనరీ పరిచర్య చేసి ఇక ఆ మిషనరీ బోర్డు వాళ్ళు, మిషన్స్ బోర్డు వాళ్ళు వచ్చేసేయండి అమ్మా, మీరు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇక రండి విశ్రాంతి తీసుకున్నానంటే వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. న్యూయార్క్ వాడరేవు దగ్గర పడుతుంది. హెన్రీ ఈ పెద్ద ఆయన తన భార్యతో అంటున్నాడు, ఓయ్ చూసావా ఎంతమంది వచ్చేసారో మన కోసం, వీళ్ళందరూ కూడా మనల్ని మర్చిపోలేదు సుమా, 40 సంవత్సరాలైనా మనం ఈరోజు వస్తున్నామని స్వాగతించడానికి. ఆ దండలు చూడు, ఆ టపాసులు చూడు, ఆ శాలువాలు చూడు, ఆ సమూహం చూడు, ఇసుకేస్తే రాలనంతమంది ఉన్నారు అని భార్యను పొడిచి గొప్పలు పోతున్నాడు. అయితే పెద్ద ఆయన హెన్రీకి తెలియని విషయం ఏంటంటే ఆ ఓడలో అమెరికా ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్వెల్ట్ కూడా ఉన్నాడు. అమెరికా ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్వెల్ట్ ఉన్నాడు. ఈ రూజ్వెల్ట్ ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు, వీళ్ళతో పాటు ఓడెక్కాడు. పెద్దోళ్ళకి తెలియదు ఆ విషయం. అతడు ఎందుకు వెళ్ళాడు ఆఫ్రికా అంటే ఓ పెద్ద గేమ్ హంటింగ్ ట్రిప్కి వెళ్ళాడు. ఆఫ్రికా అడవుల్లో ఈ హంటింగ్ కోసం వెళ్ళాడు. హంటింగ్ అంటే వేట ఆట కోసం వెళ్ళాడు ఈ మహానుభావుడు ప్రెసిడెంట్. అతడు అదే ఓడలో తిరిగి వస్తున్నాడు. రూజ్వెల్ట్ ఓడ దిగాడు. అభిమానులందరూ ఓహో ఆహా అంటూ కోలాహలం చేస్తూ, చేతులు ఊపుతూ, చప్పట్లు కొడుతూ, బ్యానర్లు చూపిస్తూ, పైకి టపాసులు కాలుస్తూ, దండలు వేస్తూ, విలేకరులు, ఫోటోలు, నానా హంగామా అయిపోయింది. రూజ్వెల్ట్ మొట్టమొదటిగా దిగగానే ఈ పెద్ద ఆయన హెన్రీ మారిసన్ తన భార్య, పెద్దోళ్ళు కదా, చివరిగా నెమ్మదిగా దిగుతూ ఉంటే పెట్ట మనిషి లేడు అక్కడ కిందన.
పిట్ట మనిషి లేనే లేడు. ఎందుకంటే అప్పటికి రూజ్వెల్ట్ దిగిపోయాడు, ఆ హంగామా అయిపోయింది, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు ఆయనతో పాటు, ఎవరూ లేరు అక్కడ. చాలా బాధపడ్డాడు హెన్రీ మారిసన్, చాలా బాధపడ్డాడు. తాను చూసిన వాళ్ళు ఒక్కరూ లేరు. తనను స్వాగతించడానికి 40 సంవత్సరాలు ఆఫ్రికాలో మిషనరీగా పనిచేసి వచ్చిన వాళ్ళను స్వాగతించడానికి అక్కడ ఎవరూ లేరు. అలా రోడ్డు ఎక్కాడు, ఒక ట్యాక్సీని, క్యాబ్ను అతడే పిలుచుకున్నాడు, ఆపాడు. మిషన్ బోర్డు వాళ్ళు సిద్ధం చేసిన అడ్రస్కి ఎక్కి వాళ్ళ కోసం చివరి అవసాన దశలో సిద్ధం చేయబడిన ఒక బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. 1 బెడ్రూమ్ స్మాల్ రూమ్. అందులోకి ఆ మిషనరీలు ఇద్దరు వెళ్ళిపోయారు. కొన్ని వారాలు గడిచింది. మారిసన్ జరిగిన దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. తీవ్ర నిరాశలో ఉన్నాడు, నిస్పృహ అలుముకుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. భార్యతో అంటున్నాడు, ఇదేం బాగోలేదు సుమా. వాడేమో వేట ఆట కోసం వెళితే అతడు వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ఉల్లాసంతో పార్టీ చేసుకుంటారా? మనం 40 సంవత్సరాలు నమ్మకంగా సేవ చేసి మన జీవితాలనే ఖర్చు చేసుకున్నాం, ఏది ఎవరు మనల్ని పట్టించుకోరేంటి? ఇది బాగోలేదు భార్యతో అనేశాడు. భార్య మౌనంగా అంతా వింది. చూడండి, మీరు చాలా పెద్దవాళ్ళు, గొప్ప పరిచర్య చేసి వచ్చిన వాళ్ళు, మీరు అలా భావించడం మంచిది కాదేమో అనడానికి ప్రయత్నం చేసింది భార్య. ఒకసారి ఆలోచించండి, మీరు అలా ఆలోచించకూడదేమో. హెన్రీ అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, కానీ ఎందుకు నేను తట్టుకోలేకపోతున్నాను, జరిగిన అవమానాన్ని నేను తీసుకోలేకపోతున్నాను, గుర్తొస్తుంటే చాలా బాధ కలుగుతుంది. అది సబబా కాదా ఆ విషయం నాకు అలా వదిలిపెడితే ఏంటో నేను జవాబు చెప్పుకోలేకపోతున్నాను అన్నాడు. భార్య అంది, హెన్రీ, మనం యథార్థంగా దేవుణ్ణి ఏ విషయం అడిగినా ఆయన ఏమనుకోడు, మనకు జవాబు చెప్తాడు కదా, ఈ విషయం ఎందుకు నువ్వు దేవుని ముందు పెట్టకూడదు అని అడిగింది. నేను ముగిస్తుంటున్నాను. ఎందుకు దేవుని ముందు పెట్టకూడదు అని ప్రోత్సహిస్తే ఆయన ఆ పని చేశాడు. హబక్కుకు దేవునితో వాదనకి దిగినట్టు ఇతడు దేవునితో జగడం ఆడాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, తన హృదయ ఆవేదనంతా ప్రార్థనలో కుమ్మరించుకున్నాడు. ప్రభువా, మా స్థితి నీకు తెలుసు, నన్ను తీవ్రంగా బాధిస్తున్న విషయం కూడా నీకు తెలుసు. అది లేదు ఇది లేదని ఈ 40 సంవత్సరాల్లో ఏనాడైనా నేను అన్నానా, కంప్లైంట్ చేశానా, సంతోషంగా నమ్మకంగా సేవ చేశాను, నీకు తెలుసు అది. బట్ నౌ గాడ్, ఐ జస్ట్ కాంట్ గెట్ దిస్ ఇన్సిడెంట్ అవుట్ ఆఫ్ మై మైండ్. మొన్న జరిగిన విషయం నా మనసులో నుంచి బయటకు రావడం లేదు. 10 నిమిషాలు యథార్థంగా ప్రార్థన చేశాడు, లేచాడు. ఏదో జవాబు దొరికిన వానిగా, ముఖంలో చెప్పలేనంత ప్రశాంతత చాలా తేటగా కనిపిస్తూ ఉంటుంటే బయట హాల్లోకి వచ్చాడు. హెన్రీ, నిన్ను చూస్తుంటే నీ సమస్య ఏదో పరిష్కారం అయినట్టుందే, ముఖం ప్రార్థనకు వెళ్ళినప్పుడు లాగా లేదే, కళకళలాడుతుంది, ఏం జరిగింది అని భార్య అడిగింది. నేను అడిగేశాను ప్రభువుని. ప్రెసిడెంట్ వెనక్కి ఇంటికి వస్తే గ్రాండ్గా స్వాగతించారు, మేము వెనక్కి ఇంటికి వస్తూ ఉంటుంటే ఒక్కరూ మమ్మల్ని కలవలేదు, అది తలస్తుంటే గుండెలో బాధ ఎక్కువ అవుతుందని ప్రార్థనలో నేను దేవునికి అన్నీ చెప్పేశాను. అప్పుడు ప్రభు నా భుజం మీద చెయ్యి వేసి చాలా క్లుప్తంగా ఇలాగ అన్నాడు ఆయన, హెన్రీ, యు ఆర్ నాట్ హోమ్ యెట్, యు ఆర్ నాట్ హోమ్ యెట్. హెన్రీ, నువ్వు ఇంటికి ఇంకా రాలేదు అని అన్నాడు. న్యూయార్క్ నీ ఇల్లు కాదు, పరలోకం నీ ఇల్లు. అక్కడికి రా, అక్కడికి వచ్చిన తర్వాత ఎలా నిన్ను స్వాగతిస్తానో, ఎలా అభినందిస్తానో, ఎలా గౌరవిస్తానో, ఎలా పరలోకమంతా లేచి నీ కోసం ఒకవేళ చప్పట్లు కొడుతుందో, నినాదాలు చేస్తుందో నీకు అక్కడ తెలుస్తుంది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవ మిషనరీకి మనకు ఏ విధమైన ఆధిక్యతలు కానీ ప్రతిఫలాలు కానీ లేవు. పరలోకంలోనే దేవుడు మనకు వాటిని సిద్ధం చేశాడు. ఈ దృక్పథాలు కలిగిన విశ్వాస ప్రేషితులంగా మనం ఉన్నట్లయితే మనము విశ్వాస మిషనరీలము, మన సంఘము మిషనరీ సంఘము. అతి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.